హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ మోనికా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ హైదరాబాద్. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే చాలామంది కపుల్ హెచ్ఎస్జీ అనే ఒక టర్మ్ వినే ఉంటారు. సో వాట్ ఈస్ హెచ్ఎస్జీ అనేది చూద్దాం. సో హెచ్ఎస్జీ అంటే హిస్టోసాల్పింజోగ్రఫీ. సో బేసికలీ ఈ టెస్ట్లో ఏం చేస్తారంటే ఒక ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రేలో మనం యూట్రస్ అండ్ ట్యూబ్స్ అనేది చూడొచ్చు. సో ఇది ట్యూబల్ పేటెన్సీ టెస్ట్, అంటే ట్యూబ్స్ ఎంత ఓపెన్ ఉన్నాయి, బోత్ ద ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా, ఒకవేళ అబ్స్ట్రక్షన్ ఉంటే ఏ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఉంది అని చూడటానికి ఈ టెస్ట్ చేస్తాం. సో న్యాచురల్గా ట్రై చేసే పేషెంట్స్కి లేదా ఐయుఐ ట్రై చేసే పేషెంట్స్కి ఈ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ట్యూబ్స్ పేటెన్సీ అంటే ఓపెన్ ఉంటేనే పిక్ చేసుకున్న ఎగ్, అలాగే ఇంటర్కోర్స్ అయినా లేదా ఐయుఐ చేసినప్పుడైనా ఆ స్పర్మ్ అనేది ఎగ్ని కలవటానికి ఇది ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఆ ట్యూబ్స్ ఓపెన్ ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఈ హెచ్ఎస్జీ అనేది ఎలా చేస్తారు? సో హెచ్ఎస్జీలో ఏంటంటే ఫస్ట్ ఒక వెజైనా ద్వారా ఒక క్యాన్యులాని ఫిక్స్ చేసి ఆ క్యాన్యులా నుంచి డై పుష్ చేస్తారు. సో ఈ డై అనేది యూట్రస్ని అలాగే ట్యూబ్స్ ద్వారా వెళ్ళి బయటకు వచ్చేస్తుంది, అంటే ట్యూబ్స్ నుంచి బయటకి స్పిల్ అవుతుంది. సో ఈ డై ఎప్పుడైతే ఇలా పాస్ అవుతుందో అప్పుడు ఒక ఎక్స్రే తీస్తారు. సో దాన్ని బట్టి మనకి యూట్రస్లో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా లేదా ట్యూబ్స్ అనేది అబ్స్ట్రక్షన్ ఏదైనా ఉన్నా ఏ లెవెల్లో ఉంది, అలాగే ఓపెన్ ఉందా లేదా, అంటే ఎప్పుడైతే డై పుష్ చేసి మళ్ళీ ట్యూబ్స్ ద్వారా బయటకు వస్తుందో అది స్పిల్ అయ్యేది, ఇవన్నీ ఎక్స్రే ద్వారా చూడగలుగుతాం అనమాట. బట్ యూ ఆల్సో హ్యావ్ టు రిమెంబర్, హెచ్ఎస్జీ అనేది ఈ ట్యూబల్ పేటెన్సీకి 100% కన్ఫర్మేషన్ టెస్ట్ ఏం కాదు. సో 100% కన్ఫర్మేషన్ టెస్ట్ వచ్చేసి లాప్రోస్కోపీ ద్వారానే ఉంటుంది. అలాగే ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే దాన్ని రిలీవ్ చేసేది కూడా లాప్రోస్కోపీ ద్వారానే చేస్తాము. సో దిస్ హెచ్ఎస్జీ ఇస్ జస్ట్ అ టెస్ట్ టు సీ ద పేటెన్సీ ఆఫ్ ద ట్యూబ్స్ అండ్ ఒకవేళ అబ్స్ట్రక్షన్ ఉంటే ఏ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఉంది అని చూసుకోవడానికి, యూట్రైన్ అబ్నార్మాలిటీస్ ఏవైనా ఉంటే చూడటానికి పనికొస్తుంది. సో కొంతమంది పేషెంట్స్కి ఈ హెచ్ఎస్జీ అనేది చాలా పెయిన్ఫుల్గా వినుంటారు. కొంతమందికి నిజంగానే పెయిన్ అనేది ఎక్కువ ఉండొచ్చు, లేదా కొంతమంది వెజైనాని టైట్గా పట్టుకోవటం కానీ, లేకపోతే ఇంటర్కోర్స్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి, ఇలాంటి వాళ్ళకి కొంచెం ప్రొసీజర్ చేసినప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు. కాకపోతే ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ ప్రాపర్ పొజిషనింగ్ ద్వారా ఈ పెయిన్ని తగ్గించవచ్చు. అలాగే మీరు ప్రొసీజర్ ముందు ఒక యాంటీబయాటిక్, అనాల్జెసిక్స్ కూడా తీసుకుంటారు కాబట్టి పెయిన్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది. థ్యాంక్ యూ.